అందరికీ నమస్కారం. నేను యాకూబ్ షేక్. ఈరోజు ప్రధాన వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నది A24 న్యూస్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. చిరంజీవి అనుకేంటి సరే వెనకట్లేదురా, వాళ్ళ తమ్ముడు ముందు ఉన్నాడు కదా. ఫామ్ ఇప్పుడు ఎవరున్నారు? ఫామ్లో ఎవరు? మీడియా మిత్రులకి అందరికీ మా ఉదయపూర్వక ధన్యాలు అర్పిస్తూ, ఎం అనిల్ కుమార్ నా పేరండి. మేము కళాకారులం. రాజమహేంద్రపట్నం దాదాపు 48 సంవత్సరాలు బట్టి కళగా జీవిస్తూ కళాకారులుగా చేస్తున్నాము. అయ్యా, రాజమహేంద్రపట్నం గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ప్రతి ఒక్కరికి, పోలీసు వారి సార్కి, ఎస్పీ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ మొదలు ధన్యవాదాలు అర్పిస్తూ, మా శిరస్సు నుంచి పాదాపు వందనం చెప్తున్నాం. మీ అందరికీ మళ్ళీ కొన్ని ఊర్లు వెళ్తున్నాం. పల్లెటూరు వెళ్తుంటే 2 వర్గాలు ఉన్నాయి. అక్కడ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒకరేమో చేస్తారు, ఒకరేమో ఇబ్బంది పెడుతున్నారు. అదేమో ప్రెస్కి వస్తుంది, ప్రెస్ వాళ్ళు నా డ్యూటీ చేస్తారు, పోలీసు వాళ్ళు నా డ్యూటీ చేస్తారు, ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే మమ్మల్ని కొన్ని సంవత్సరానికి 12 నెలలు, 3 నెలలు ఉండదు, 9 నెలలు జీవనోపాధి తీసుకుంటున్నాం. 4 అమ్మాయిలు, 6 అబ్బాయిలు మండలంలో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వెహికల్ వేసుకుని 12 మంది మేము ఆఫీస్లో వెళ్తే అది ఇబ్బంది అయిపోతుంది. కొన్ని వేరేలు, కొన్ని ఆనందాలు, కొన్ని చోట్ల ఆనందాలు, కొన్ని చోట్ల గవర్నమెంట్ ఈ అధికార పార్టీల వాళ్ళు ఆడుతున్నారు, అధికారులు లేని వాళ్ళు పంపించేస్తారు. వెళ్ళిపోవాలి, చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దాదాపు 48 సంవత్సరాలు బట్టి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుసర గార్డెన్ 2003లో వచ్చినప్పుడు, కుసర గార్డెన్ ఓపెన్ అయినప్పుడు డీజీ మాలకొండ గారి ద్వారా మేము నిర్మాణ పత్రం ఇచ్చాము. అవదలేదండి. ఈవేళ లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పూర్ణేశ్వర్ గారు అందరూ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో మేము ఆశ తీసుకుని మేము ఇంటికి వెళ్ళకూడదు, మాకు చేస్తారు కదా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని, ఎక్కడ పూర్ణేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చేసినప్పుడు పాదయాత్ర చేసిన ఎండలో చాలా ఇబ్బందులు. ఆయన కూడా మేము పాల్గొన్నాం. మేము సభ్యతలు కట్టిన అందరూ కూడా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదే దుర్గేష్ గారు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి దుర్గేష్ గారు మంచి కళాకారులు, ఆయనకి అన్నీ తెలుసు. కళాకారుల గురించి ఆయన కూడా మాకు పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చేస్తారని చెప్పి, ఇదే విధంగా మండలాల్లో, జిల్లాల్లో దాదాపు మేము చూపించు 45 సంవత్సరాలు బట్టి నాగేశ్వరరావు, రామారావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు అందరిలాగా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రదర్శిస్తాం తప్ప మేము నీకు వలకనని లేదు. మాకు పర్మిషన్ ఇస్తే ఫుల్ డ్రెస్సులు వేసుకుని శరీరం కనిపించకుండా చక్కగా ప్రోగ్రామ్ చేసుకుని బతుకుతామని చెప్పి ఆశిస్తూ, మారుమూల ప్రాంతంలో ఎవరైనా తప్పులు చేస్తే వాటిని మేమే ఖండించి మేమే అప్పచెప్తాం. మాకు మేము మీటింగ్ పెట్టుకుని నెలకోసారి మాకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. రీసెంట్గా మొన్న ఈ మధ్యలోనూ మా కళాకారులు గుర్తించాలని ప్రభుత్వం మాకేమీ లేదు, జీవనోపాధులు ఉండడానికి లేవు, మాకేం గుర్తింపు కార్డులు లేవు. మాకు గుర్తింపు కార్డులు ఇచ్చి అవసరమైతే డూబ్ ఆర్టిస్టుగా మాకు కూడా చేస్తారని చెప్పి రేపు పొద్దున పుస్తకాలు వస్తున్నాయి. మమ్మల్ని కూడా ఏదో గవర్నమెంట్ జాబులు, ఏదో దాంట్లో చిన్న చిన్న పనులు చేస్తారని మాతో కూడా మేము కలిసి గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటామని. మాకు ఏమీ ఆధారం లేదు. ముసలి కూడా చాలామంది చనిపోయి, చాలామంది బాధపడుతున్నాం. చిడాబడం అయిపోయి దాదాపు 45 సంవత్సరాలు ఇదే విధంగా కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేక అప్పులు చేసుకుని చాలా బాధపడుతున్నాం సార్. గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు గారు వారు ఆయనకి అన్నీ తెలుసు. అదేవిధంగా దగ్గర పూర్ణేశ్వర్ మోడీ గారి ద్వారా చేస్తారని చెప్పి, మహాదేవి వాసు గారు, అదేవిధంగా కందు దుర్గేష్ గారు చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా మా మీద దయించి డిఎస్పీ సార్, ఎస్పీ సార్, అదేవిధంగా సిఐ గారు సార్, ప్రతి ఒక్క ఆఫీసర్లు కూడా మా మీద దయించి మమ్మల్ని ప్రోగ్రామ్ చేయించుకోవాలని చెప్పి మాకు అవకాశం కల్పిస్తారని చెప్పి, ఇది అఫీషియల్ లేకుండా మాకు ఈ పర్మిషన్ ఇప్పిస్తారని చెప్పి ఈ ప్రెస్ మీట్ అనేది మేము మాట్లాడుకుంటున్నాం. వేరే ఓకే సార్. అందరికీ
హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఏకమయ్యామంటే గత 40 సంవత్సరాలుగా ఇదే కళను నమ్ముకొని మేము జీవిస్తున్నాం. మాకు ఏ పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి కానీ, వేరే పని చేయాలన్న ఆలోచన కానీ లేదండి. ఎందుకంటే అప్పట్లో మా నాన్నగారు ఇదే కళ ప్రోత్సహించి మాకు నేర్పించారు. మేము దీంట్లో ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మా పిల్లలను చదివిస్తూ మాకున్న ప్రోగ్రాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల మా ప్రోగ్రాం మరుగున పడిపోయింది. అంటే అనేకమైన కళలు పుట్టుకొచ్చినాయి. ఈ కళల్లో కూడా కొన్ని అసభ్యకరమైనవి తయారయ్యాయి. అవన్నీ కూడా గతంలో మాకంటూ ఒక అకాడమియాస్ అన్న పేరు ఉండబట్టి ఆ పేరుని దీనికి యాడ్ చేసి ఇది కూడా అలాంటిదే అని మా ప్రోగ్రాన్ని ఖండించి ఆపేస్తున్నారు. దయించి మమ్మల్ని గుర్తించండి. ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా మాకు జీవనోపాధి సరిగ్గా లేదు. మాకు ఇల్లులు కానీ, పెన్షన్లు కానీ, తర్వాత ఎటువంటి చిన్న ఉద్యోగ అవకాశాలు కూడా లేవండి. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు గతంలో ఎలాగైతే మా నాన్నగారి కాలంలో ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రోగ్రాలు ఎలాగైతే చేసుకునేవారో అలాగే మాకు అవకాశం ఇవ్వమని మేము కోరుతున్నాము. అదే సార్ మమ్మల్ని చూస్తున్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఏంటి మీ గ్రూప్ క్యారెక్టర్ చేస్తాం క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏమి లేదు సార్. గ్రూప్ క్యారెక్టర్ వల్ల మాకు ఇబ్బంది ఏమి లేదు. కానీ మా పక్కన ఆడోలు చేయడం వల్ల అది కూడా మేమేం చేస్తామంటే ఖండించుకొని పద్ధతిగా చేస్తున్నాం. కానీ ఏంటంటే కొన్ని పరిణామాల వల్ల ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం కాకుండా వాళ్ళు వేరే దాన్ని ప్రెస్ మీట్ కానీ సీఏ గారికి కానీ పంపించడం జరుగుతుంది. అది వ్యతిరేకత వచ్చి ఇక్కడ వాళ్ళు చూడలేనిది అక్కడ వేరే రకంగా చూపించి మా ప్రోగ్రాం ఇక్కడ ఆపడం జరుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, మేము అబ్బాయిలు ఎక్కడ చేసినా కానీ ఇండివిజువల్గా మాకు సహకరిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు సార్. సీఏ గారు కానీ, ఎస్పీ కానీ, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ మేము ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కానీ మమ్మల్ని పిలిచి మరి మీరు ఎంతో చక్కగా చేస్తున్నారు. స్టేజ్ మీద ఇంత పర్ఫెక్ట్గా చేయాలంటే చాలా కష్టమని మమ్మల్ని ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు సహాయం చేయించండి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇదేనండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మా ఇబ్బందులు కొద్దిగా అర్థం చేసుకొని మరొకసారి మళ్ళీ మీకు ఇదే మాట చెప్తున్నాను సార్, మాకు సొంత గృహాలు లేవు, మాకు పెన్షన్లు లేవు, మాకు అసలు గుర్తింపే లేదు సార్. మేము సోషల్ మీడియాలో టిక్ టాక్లు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అవి మాకు చేత కదా సార్. కానీ మేము చేసేదల్లా ఇదిగోండి సార్, ఈ ముఖం మీద ఈ రంగు ఈ చేతులతో వేసుకునేది. మాకు ఎవరు మేకప్ చేయరు, మా ముఖాన్ని ఎవరు తిద్దరు. దేవుడు ఇది మాకు వరంగా ఇచ్చాడు. ఇలాగ నేను ఉంటానని దేవుడిని నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పవన్కు నేను అక్కడమ్మ ఇక్కడ అబ్బాయితో స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు వరకు కూడా ఆయన్ని వెంబడిస్తున్నాను. ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను, ఎన్నో సినిమాలు అట్లా అయిపోయిన కడుపు కాదు సార్. కంపల్సరీగా సార్ దుర్గేష్ గారితో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఖచ్చితంగా ఆయనతో జర్నీ చేశాను సార్. నేను చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ప్రతి దానికి మమ్మల్ని వాడుతున్నారు, ఆయన పిలిచేవారు. మన జనసేన 2014లో స్టార్ట్ అయినప్పుడు కూడా ప్రతి మీటింగ్కి కూడా మమ్మల్ని పిలిచేవారు. మా బాధ ఆయనకి చెప్పుకోవాలి. ఏదో ఒక వింతపత్రం ఇచ్చేసి సార్ మనం అర్థం చేసుకోండి సార్ అంటే ఆయనతో మాకు టైం స్పెండ్ అవుతుంది సార్. కానీ కూర్చొని మేము ప్రిన్సిపల్గా ఆయనతో మాట్లాడితేనే మా బాధ ఆయనకు అర్థమవుతుంది. ఆ ఒక్క అవకాశం గురించి మేము ఎదురు చూస్తున్నాం. దాని గురించే ఈ ప్రెస్ మీట్. ఎంతమంది ఉన్నారండి కళాకారులు? ఇంచుమించు మేము 2,70,000 మంది ఉంటాం సార్ మొత్తం. తూర్పుగోదావరి జిల్లా అయితే సార్ మన జిల్లాలో వచ్చి సార్ మొత్తం 3,500 మంది ఉంటాం సార్ మన మొత్తం. శంకర్ గారు తాల్పాలెం అయింది. నా పేరు రాజమండ్రి. అలాగే నా పేరు ఎమ్మెల్యే కుమార్ లేదండి. ఆయన వేషం వేసుకుని ఆయన పేరు చెప్పుకొని ఈరోజు కూడా బతుకుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారిని, దుర్గేష్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కోరుతున్నాం సార్, మాకు అవకాశం ఇస్తారని చెప్పి. అందరికీ హోమ్ మినిస్టర్ అనిత గారికి మా బాబు సాధకాలు ఇక్కడ చెప్పడం జరిగిందండి. అందుకే మీడియా ద్వారా మేము వినిపించుకునేది ఏంటంటే మా పరిస్థితి 100,000 మంది
ఈ యొక్క డూపు కళాకారులు ఉన్నారండి. ఆంధ్ర సినీ డూపు కళాకారులు చాలామంది దీని మీదే బ్రతుకుతెరువుగా ఉన్నారు. ఎవరికి ఈ యొక్క జీవనోపాధి లేదు, ఇదే జీవనోపాధి అండి. మాకు ఇల్లు లేవు, పెన్షన్ లేవు, ఏమీ లేవండి. ఆ పండగల సీజన్లో ప్రోగ్రామ్ చేసుకుంటాం. మిగతా రోజుల్లో అప్పులై చేసుకొని బ్రతుకుతూ ఉంటాం. కొంతమంది కొన్ని షాపుల్లోని అలాగా కుదిరి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ప్రోగ్రామ్స్ టైంలో ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటామండి. అయితే గత కాలంలో అశ్లీలత నిమిత్తమై ప్రోగ్రాం ఆపేశారు. దాని నిమిత్తమై నిజంగా గుర్తింపు పొందిన వారికి చెడ్డ పేరు వస్తుందండి. అసభ్యంగా ఆడుతున్న వారి వల్ల దయచేసి ప్రభుత్వం అధికారులు మా ఎందుకు దయించి మా ఆంధ్ర సినీ డూప్ కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి మాకు పర్మిషన్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. నా పేరు జూనియర్ బాలకృష్ణ, దివాకర్ బాబు, రాజమండ్రి. చాలామంది ఉన్నారు ఇలాగా కళాకారులు. సినీ హీరో అధికరణ గ్రూప్ హీరోస్ సంఘానికి నేను సెక్రటరీ అండి. నేను జూనియర్ షో అవుతుంది అంటే టైం లేక నేను అడాప్ట్ చేయలేదు. కాబట్టి మా సమస్య ఏంటంటే మా ప్రోగ్రాం చాలా చోట్ల ఇబ్బంది ఉందండి. మాకు పూర్వం వైభవం లాగా నేను ఎక్కడ ప్రోగ్రాం ఆడుతామంటే క్రికెట్ డ్యాన్స్ అమ్మాయిలు ఎవరు ప్రోగ్రాం అండి, అబ్బాయిలు ఎవరు వస్తారు. కొన్ని చోట్ల చాలా ప్రోగ్రామ్స్ పోతున్నాయండి. సోలోగా కొన్ని ప్రోగ్రాంలు చేయగలుగుతున్నాం. అది కూడా సోలో అంటే అబ్బాయిలు బాగా పేమెంట్ ప్రోగ్రాం. అదే జోడాలంటే జోడ అనేసరికి ఉద్యోగ సాంగ్ చేయాలంటే అది జోడ పరంగా చాలా ఆనందంగా చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే పూర్వం కళాకారుల్లో కూడా అందరిలో కూడా మా కళాకారులకి ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండేవి. పూర్వం అంటే 20 సంవత్సరాల క్రితం రామారావు గారి ప్రభుత్వంలో మా ప్రోగ్రాం బ్యాన్ చేస్తారండి చిన్న చిన్న ప్రోగ్రాం జరగడం వల్ల. అయితే మాకు ఎవరెవరో చేసిన ప్రాబ్లమ్స్ వల్ల అది మా మీద మర్చబడింది. ఎవరెవరో చేసిన అశ్లీలత వల్ల లేడీస్ ప్రోగ్రాం వల్ల మా అబ్బాయిలకి అయితే కొంచెం చాలా పర్మిషన్ ఉన్నాయి. పోలీసు ఇబ్బంది పెట్టలేదండి. అలాగా కొన్ని చోట్ల అయితే పార్టీ విభేదాలతో వేరే పార్టీ ఇంగ్లీష్ పార్టీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టి ప్రోగ్రాం ఆపడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ పోలీసు తీసుకొని ఆ ఇబ్బందులు లేకుండా అన్ని చోట్ల మా కళాకారులు నేను ఏ పార్టీ కాదండి అన్ని పార్టీలు ఇదిగా ఉంటాం. మేము మాకు పార్టీ ఏం లేదు. మేము కళా నమ్మకం బతికాలండి. ఉన్న ప్రభుత్వం మాకు ఆదరించి మమ్మల్ని మాకు సహకరిస్తారని మాకు కరోనాలో కూడా ఏ ఒక్కరికి కూడా కళాకారులకి సహాయం అవ్వలేదు. గృహాలు కానీ పెన్షన్లు కానీ ఏ రకం కూడా ఎవరికి ఇరువులో లేవండి. చాలామంది కళాకారులు పాత కళాకారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ మటుకు ఏదో కొత్త చేసుకుని వెళ్తాం. అది కూడా కొన్ని నెలల పాటు పోషణ ఉంది, పొలాలు ఉండట్లేదండి. సీజన్ వచ్చినప్పుడు కూడా కొన్ని చోట్ల ప్రోగ్రాం చేయలేని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే మీకు పర్మిషన్ ఉందా, అబ్బాయికి కూడా పర్మిషన్ చూసుకున్న చోట్ల ఆపుతున్నారు. ఎందుకంటే మాకు దయచేసి మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము అమ్మాయిలతోటి అబ్బాయిలు కలిపి మేము ప్రోగ్రాం చేయగలిగితే మాకు ఎన్నో ప్రోగ్రాం వస్తాయని ఆ రకంగా అయితే మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మాకు మంచి జీవిత పరిస్థితిగా మా కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందిగా మరీ కోరిక కల్పిస్తున్నామండి. ఈ ఓగోదావరి జిల్లా సెక్రటరీ మంచి శ్రీనివాసరావు.